హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు స్మార్ట్ ట్యూటోరియల్. ఫ్రెండ్స్, ఇప్పుడు కొన్ని జనరల్ నాలెడ్జ్ బిట్స్ తెలుసుకుందాం. ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ వన్, శిల్పగురు మరియు జాతీయ హస్తకళల అవార్డులు 2023-24ను ఎవరు ప్రదానం చేశారు? సమాధానం, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి 2023 శిల్పగురు అవార్డును తోలుబొమ్మలాట కళకు గాను గెలుచుకున్నది ఎవరు? సమాధానం, డి శివమ్మ. హస్తకళల రంగంలో మాస్టర్ కళాకారులకు ఇచ్చే అత్యున్నత జాతీయ గుర్తింపు అయిన శిల్పగురు అవార్డులను ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు? సమాధానం, 2002. నెక్స్ట్ వన్, ఒడిశా రాష్ట్రానికి చెందిన సుధీర్ కుమార్ మహారాణా 2023 శిల్పగురు అవార్డును ఏ కళకు గాను గెలుచుకున్నారు? సమాధానం, పటాచిత్రం. నెక్స్ట్ వన్, 2024 సంవత్సరానికి రాజస్థాన్ నుంచి చెక్క పనికి శిల్పగురు అవార్డును గెలుచుకున్నది ఎవరు? సమాధానం, కమలేష్ శర్మ. నెక్స్ట్ వన్, శుభమన్ గిల్ ప్రస్తుతం బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్లో ఏ కేటగిరీలో ఉన్నాడు? సమాధానం, గ్రేడ్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ స్త్రీ హింస వ్యతిరేక దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు? సమాధానం, నవంబర్ 25. నెక్స్ట్ వన్, శుభమన్ గిల్ ఏ ఫార్మాట్లో టీమిండియా కెప్టెన్గా ఉన్నాడు? సమాధానం, టెస్టులు మరియు వన్డేలు. నెక్స్ట్ వన్, 2026లో అంతర్జాతీయ టోర్నమెంట్ తర్వాత గిల్ను ఆల్ ఫార్మాట్ కెప్టెన్గా నియమించే అవకాశం ఉంది. సమాధానం, T20 ప్రపంచ కప్. నెక్స్ట్ వన్, యునైటెడ్ కింగ్డమ్ హౌస్ ఆఫ్ లార్డ్స్ సభ్యుడిగా నామినేట్ అయిన తెలంగాణ వాసి ఎవరు? సమాధానం, ఉదయ్ నాగరాజు. నెక్స్ట్ వన్, బ్రిటన్ హౌస్ ఆఫ్ లార్డ్స్ అనేది బ్రిటిష్ పార్లమెంట్లో ఏ సభ? సమాధానం, ఎగువ సభ. నెక్స్ట్ వన్, హౌస్ ఆఫ్ లార్డ్స్కు సభ్యులను ఎవరి సలహా మేరకు కింగ్ ఆఫ్ ఇంగ్లాండ్ నామినేట్ చేస్తారు? సమాధానం, ప్రధానమంత్రి. నెక్స్ట్ వన్, ట్రంప్ గోల్డ్ కార్డు పథకం ఏ వీసా విధానంలో జరుగుతున్న మోసాలను అరికట్టే ఉద్దేశంతో ప్రకటించబడింది? సమాధానం, EB-5 వీసా విధానం. నెక్స్ట్ వన్, గోల్డ్ కార్డు పథకాన్ని అమలు చేసే ఇతర దేశాల్లో లేని దేశం ఏది? సమాధానం, పాకిస్తాన్. నెక్స్ట్ వన్, మహిళలకు ఒకరోజు నెలసరి సెలవు సౌకర్యాన్ని మరిన్ని రంగాలకు విస్తరిస్తూ చట్టాన్ని సవరించిన రాష్ట్రం ఏది? సమాధానం, కర్ణాటక. నెక్స్ట్ వన్, నెలసరి సెలవుల నిబంధనల అమలును పర్యవేక్షించడానికి కర్ణాటక ప్రభుత్వం స్థాపించనున్న సంస్థ పేరు ఏమిటి? సమాధానం, మహిళా సంరక్షణ సంస్థ. నెక్స్ట్ వన్, ప్రభుత్వ ఆదేశాలు రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్కు అనుగుణంగా ఉన్నాయని అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు వివరించారు? సమాధానం, ఆర్టికల్ 42. నెక్స్ట్ వన్, భారతదేశంలో మహిళలకు నెలసరి సెలవులను తప్పనిసరి చేస్తూ జాతీయ స్థాయిలో చట్టం ఉందా? సమాధానం, లేదు, జాతీయ స్థాయిలో ఎలాంటి చట్టం లేదు. నెక్స్ట్ వన్, మహిళలకు మరియు విద్యార్థినులకు నెలసరి సెలవులను అమలు చేసిన తొలి రాష్ట్రం ఏది? సమాధానం, కేరళ. నెక్స్ట్ వన్, మహిళా ఉద్యోగులకు నెలసరి సమయంలో 2 రోజుల ప్రత్యేక సెలవును 1992లోనే మంజూరు చేసిన రాష్ట్రం ఏది? సమాధానం, బీహార్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అదేవిధంగా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది.